గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకి ఏంటంటే నో హాస్టల్ అడ్మిషన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అని అలాట్మెంట్ ఆర్డర్లు ఉన్నది. అది ఎవ్రీ ఇయర్ అట్నే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2021 నుంచి 25 వరకు 4 సిబిగేట్లు చూసాను నేను. నో హాస్టల్ అడ్మిషన్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అని అలాట్మెంట్ ఆర్డర్లు ఉంటుంది. ఓకే, అది అందరికీ ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ అయినా, పేమెంట్ సీట్ అయినా, నార్మల్ అలాట్మెంట్ ఆర్డర్లు అందరికీ రాసి పెడతారు కింద నోటు. అలా ముచ్చట ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి హాస్టల్ ఇవ్వకపోతే సగం హాస్టల్ ఖాళీగానే ఉంటుంది క్యాంపస్లో. నీకు రెగ్యులర్ సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, పేమెంట్ సీట్ వచ్చినా ఉస్మానియా క్యాంపస్లో కానీ వేరే అదర్ క్యాంపసెస్ కాకతీయ, జేఎన్టీయూ, లేదంటే తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన ఏ యూనివర్సిటీల సీట్ వచ్చినా కూడా హాస్టల్ కంపల్సరీ ఇస్తారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, రెగ్యులర్ అయినా, పేమెంట్ అయినా. అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి అట్లా రాస్తారు కానీ ఇస్తారు హాస్టల్. ఇప్పుడు నేను సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంటే, నేను కూడా 2 years క్యాంపస్లో ఉన్నా. 2024 సిపిఐకి ఇట్లా రాసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్స్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ కొన్ని కోర్సెస్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి. మరి అసలు అలా రెగ్యులర్ సీట్లే ఉండేవి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి రెగ్యులర్ సీట్లే ఉండేవి. ఇప్పుడు ఎంఎస్డబ్ల్యూ కానీ, ఎంకామ్ కానీ, ఉస్మానియా సబ్ క్యాంపస్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే అవి రెగ్యులరే ఉండేవి. మరి అలా హాస్టల్ మొత్తానికి అయ్యారా? అట్లా ఏముండదు, ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళని ఫిల్ చేసిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఫిల్ చేస్తారు, పేమెంట్ వాళ్ళకి ఫిల్ చేస్తారు. క్యాంపస్లో వచ్చిన ప్రతి ఒక్కరికి హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు. అక్కడ వేకెన్సీ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అలాట్మెంట్ వాళ్ళ నో హాస్టల్ అడ్మిషన్ అని ఇచ్చారన్న, ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది, సబ్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది, టెన్షన్ ఏం అవసరం లేదు. నాదే సెల్ఫ్ ఫైనాన్స్, నేను ఉన్నగా ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ నాది. 2 years హాస్టల్ ఉన్నా, టెన్షన్ ఏం తీసుకోకూరి. ఓకేనా? రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ మెసేజ్లు వచ్చినాక 2 రోజులకో 1 రోజుకో మీకు కూడా వస్తాయి హాస్టల్ మెసేజ్లు. క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా, రిమైనింగ్ యూనివర్సిటీస్ ఆఫ్లైన్లో ఉంటాయి. ఉస్మానియాలో ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఉంటుంది. మీకు మెసేజ్లు వస్తాయి అన్నట్టు ఫోన్కి. మెసేజ్లలో లింకులు ఉంటాయి, ఐడి పాస్వర్డ్ ఉంటుంది, అలా లాగిన్ అయ్యి హాస్టల్ అప్లై చేసుకొని ఆఫ్లైన్లో కాలేజీకి రావాలి. రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఆఫ్లైన్లో ఉంటుంది. మనకి కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అవి వాళ్ళకు ఆఫ్లైన్లో జరుగుతాయి అడ్మిషన్స్ హాస్టల్కి సంబంధించింది. అది తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయినాక హాస్టల్ అడ్మిషన్ జరిగేటప్పుడు వి విల్ టాక్.